ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా పిరమిడ్ జేతవనంలో అమరనాథుని అమరోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ బాల యోగేశ్వర్ల ఆశ్రమంలో ఒకరోజు ధ్యాన అవగాహన సదస్సు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కడప పట్టణంలో వివిధ పాఠశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు ధ్యాన సమాజంలో వన్డే వర్క్ షాప్. వికారాబాద్ జిల్లా ఐనాపూర్ గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కలికిరి కొటాల పిరమిడ్ జేతవనం ధ్యానాశ్రమంలో 3 రోజుల పాటు పిరమిడ్ జేతవనం వ్యవస్థాపకులు సుధాకర్ అమరోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ఎం వేణు విద్వాన్ గణేష్ మరియు వారి బృందం, వారితో పాటుగా గాన గంధర్వ డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందంచే ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీలర్లో శాకాహార ర్యాలీలో వందలాది మంది మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ప్రముఖులు తమ సందేశాలను అందించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా పిరమిడ్ మాస్టర్ మరియు ప్రొఫెసర్ దామోదర్ మరియు డాక్టర్ వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర్ 7 శరీరాలు 7 లోకాలు, ఆహార నియమాలు మరియు ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవసరమయ్యే సూత్రాలను చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు, ఇతర ప్రాంతాల మాస్టర్ శ్రీనివాస్, ఖాదర్ భాష, వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు. పిరమిడ్ నగర్, ఎర్రబెల్లిపాలెం, వైశ్య బజార్ వీధుల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. జన్మల గురించి 4వ అధ్యాయం 5వ శ్లోకంలో బహునాని జన్మాని చెప్పారు కదా. ఓ అర్జున, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. నాకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, నీకే ఏమి తెలియదు అని చెప్పారు. మనకి జన్మలు ఉన్నాయని తెలిసింది, అవునా? ఆత్మ శాశ్వతం అని తెలుసు. తర్వాత ఆ ఆత్మ అంటే ఆ భగవంతుని ఎలా ఆశ్రయించాలి? మానవుడు అంటే 3 కలిపి మానవుడు అంటారు. శరీరము, మనస్సు, ఆత్మ. గుంటూరు ధ్యాన సమాజంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ ఆదినారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ వెంకటేశ్వరరావు సాంగత్యంలో చక్కటి ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 200 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కలియుగ రహస్యానికి గణితం చేయబడ్డటువంటి ఈ షట్చక్రాల రహస్యం ఇది. వీటికి శ్వాసే కావాలి, వేరే ఏది పనికిరాదు. నువ్వు ఏది కోరుకొని కూర్చున్నా ఏమీ రాదు. నువ్వు ధ్యానంలో కూడా వెళ్ళవు. ధ్యానం 1 గంట చేస్తే 15 శ్వాసల నుంచి 6 శ్వాసలు మిగిలిస్తే 340 శ్వాసలు మిగిలిస్తాం గంటకి. 340 శ్వాసలు అంటే 1 గంటను 3 భాగాలు చేస్తే మొదటి భాగం ఆయుష్ పెరుగుద్ది. నీకు 3 గంటలు చేస్తే గంట ఆయుష్ పెరుగుద్ది ఒక్కరోజు. 6 గంటలు చేస్తే 2 గంటల ఆయుష్ పెరుగుద్ది. ఏది 15 శ్వాసలకి నువ్వు 9 వాడుకొని 6 శ్వాసలు మిగిలిస్తే
ప్రకృతి ధర్మంగా 21,600 శ్వాసలు ఒక రోజుకి ఒక మానవుడికి ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కడప పట్టణంలోని శివశివారి, నాగార్జున, లిటిల్ ఫ్లవర్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ జెడ్పీ హై స్కూల్స్లలో ధ్యాన శిక్షణ తరగతులను కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ నారాయణ రెడ్డి మరియు బాలశివ ప్రసాద్ విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ బాల యోగేశ్వర్ల ఆశ్రమంలో ఒకరోజు ధ్యాన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ముమ్మిడివరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాస్ తమ ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. ఈ నేపథ్యంలో ఆత్మస్థితిని బట్టి ఏది రావాలో అది విశ్వం అందజేస్తుంది అని అంగీకరించడమే మన పరమావధి అని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉంది కదా, ఉన్నది కాదనకు. నీకు ఇచ్చారంటే దాని అవసరం ఏదో ఉంది. నీ ప్రకృతి అన్న ఆ పూర్ణాత్మ నీకు ఇచ్చాడు భగవంతుడు అంతా. మనం నీకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? నీకు కారు ఇచ్చాడంటే కారులో ఏదో ఉపయోగం ఉంది. లేకపోతే ఎందుకు ఇస్తారు నీకు? ఎవరు? నీకు ఇవ్వబడిందంటే దానివల్ల ఏదో ఉపయోగం ఉంది కాబట్టి ఉన్నది కాదనకు. లేదు కోరకు, లేని దాన్ని కోరకు. ఎందుకంటే నీకు అది లేదు అంటే అది నీకు అవసరం లేదు కాబట్టి నీకు ఇవ్వబడలేదు. నీ పూర్ణాత్మక లెక్కలు తెలుసు, నీకు లెక్కలు తెలియదు. నువ్వు ఈ భూమండలం యొక్క కోణంలో చూస్తావు, ఆ పరమాత్మ ఈ భూమండల కోణంలో చూడు. నీ యొక్క ఆత్మ యొక్క సంపూర్ణ పిక్చర్లో చూస్తాడు. ఆ పిక్చర్లో నీకు ఏ అవసరం ఇస్తూ ఉంటాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్ గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా పిరమిడ్ మాస్టర్స్ సురేష్, నవీన్లు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సురేష్ ఆంజనేయ స్వామి ప్రదర్శించిన అష్టసిద్ధులను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐనాపూర్ మరియు దాదాపూర్ కొత్తపల్లి గ్రామ ధ్యానులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంజీవని పర్వతాన్ని కట్టడానికి వాళ్ళ తాను కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి. నువ్వు జాబు చేస్తున్నావు కదా, అక్కడిక్కడ పంచుతున్నావు కదా, ఆ పంచేది ఏదో నువ్వు కంప్లీట్ గా ఈయనే ఈసారి ఈయనే అని నాకు ఒక మాస్టర్స్ మెసేజ్ ఇచ్చింది సార్, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఊరికి సంజీవని పర్వతాన్ని తెచ్చుకుందాం. నిజంగా ఇప్పుడు ఊరోళ్ళకు కూడా అర్థమవుతుంది మెల్లమెల్లగా. అవగాహన లేనప్పుడు ఎవరికైనా అర్థం కాదు, అది సహజమైన విషయమే. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ సదా రామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ రోజున మాస్టర్ పద్మావతి సీతాయనంలోని పలు అంశాలను ఎంతో చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సేవాదల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మాస్టర్స్ వాసంతి, మంజుల ధ్యాన శాకాహార ర్యాలీల విశిష్టతను తెలియజేసి అందరినీ చైతన్యపరిచారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తారు, మీరు ఇప్పుడున్న గుర్రాన్ని కానీ మీరు పలివ్వకపోతే మన రాజ్యానికి కీడు జరుగుతుంది, మా పిల్లలు ఎవరు కూడా ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు, మేము ఒప్పుకోము అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఇంకా రాములు వారు చెప్తారు, ఒక గుర్రము కూడా మనలాంటిదే, మన కన్నబిడ్డ లాంటిదే, మన కన్నబిడ్డకు ఎలాంటి దెబ్బ తగిలితే మనం ఎలా విలవిలలాడుతామో ఆ జీవి కూడా అలానే విలవిలలాడుతుంది, మీరు దయచేసి నా మాట వినండి అని ఆ రోజునే త్రేతాయుగంలోనే రాముల వారు బలిదానం చేయకుండా చేశారండి.
మరి ఈ PSSM మూమెంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ ధ్యానాన్ని గురించి శాకాహారాన్ని గురించి కూడా వాళ్ళు అలా కొంచెంసేపు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సంగీత ధ్యానం ఉంటుంది పిప్పల ప్రసాద్ గారికి. మరి ఆ సంగీత ధ్యానంలో మనందరం కూడా పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం గారపాడు గ్రామంలో బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను గారపాడు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ శర్మ సాంగత్యంలో ధ్యాన సత్సంగమం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు సమాధానాలతో హాజరైన అందరినీ చైతన్యపరుస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించారు. వేసుకోవచ్చు. ఎందుకు అంత చేతి గట్టిగా వేయాలి? మనం దాంట్లో నివసించడం కోసం, అవునా కదా? మరి అట్లా నివసించడానికి అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మనం శ్వాస తీసుకుని బతికినంతకాలం కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలా లేదా? మరి మన జీవితానికి బేస్ మట్టం అక్కర్లేదా? కావాలా లేదా? వస్తే కానీ మనం రిసీవ్ చేసుకుంటున్నట్టు అర్థం. మరి గట్టిగా ఉండాలి మన ఆరోగ్యాన్ని, మనకు కూడా జాగ్రత్త బేస్ మట్టం ఉండాలంటేనే ఆ విషయం తెలుసుకోవడానికి మీకు తెలిసిన విషయాన్ని విడమర్చి చెప్తాను. గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకటేశ్వరరావు సాంగత్యంలో సామూహిక ధ్యాన కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో నర్వ గాయత్రి పిరమిడ్ ధ్యాన ఆశ్రమ చైర్మన్ శివకుమార్ కవిత దంపతుల ఆధ్వర్యంలో భగవద్గీత ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సురేష్ భగవద్గీత మరియు ధ్యాన విశిష్టతను చక్కగా తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భగవద్గీత ప్రచార బృందం, మాస్టర్స్ నవీన్, రాములు, సుజాత దంపతులు, వేణు, సురేష్ రెడ్డి మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాతుర్వర్ణం చెప్పండి, మీరే బాగా చెప్తారు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహా. కులాలు మతాలు కాదండి. ఆయన యోగీశ్వరుడు. ఆయన అందరూ సమానము, విభజించుకునేది మనము, కొట్లాడుకుంటుంది మనము. ఆయన ఏ దృష్టి 4 పిల్లలు ఉంటే 4 సమానంగా చూడమని ఆయన చెప్పాడు. మనకు అర్థమైందా ఎందుకు కొట్లాడుకుంటున్నాము అంటే? ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. 4 పిల్లలు ఉంటే 4 ఎలా ఉండాలి? కలిసి మెలిసి ఉండాలి. భూమిలో ఉండే జనాలంతా కూడా 4గా విభజించారు ఆ భగవంతుడు. ఎలాగా? గుణాన్ని, కర్మని బట్టి. నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కావలి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కందుకూరు PSSM వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చక్కటి వేమన పద్యాలతో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానము సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి, సర్వ దుఃఖ పరిహారిణి. విద్యార్థి దశ నుంచే ధ్యానము అలవాటు చేసుకోవాలి. యోగులందరూ చేసింది ధ్యానం, మహాత్ములందరూ చేసింది ధ్యానం. ప్రతి శ్వాస ఎరుకతో శ్వాసించండి. చక్కగా ధ్యానంలో ఉన్నవాళ్ళము. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ మనసును శూన్యం చేస్తున్నప్పుడు విశ్వశక్తిని గ్రహించగలుగుతాం. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన చేయవద్దు. మనసుని శూన్యం చేసుకుందాం. మన మనస్సు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు విశ్వశక్తిని గ్రహించగలుగుతాం.
నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ శక్కర్ నగర్ రామాలయంలో గురు పౌర్ణిమ మహోత్సవ కార్యక్రమాలను పత్రిజీ జన్మస్థలం ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 21వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా గురుపత్ని స్వర్ణమాల పత్రి గారు హాజరు కానున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్ లో పత్రిజీ స్వగృహంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న గురు పూర్ణిమ వేడుకలు జూలై 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా అఖండ ధ్యానం, స్వర్ణమాల పత్రి గారి సందేశం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సజ్జన సాంగత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. వివరాలకు శ్రీ నల్ల గంగారెడ్డి 9704788234, శ్రీమతి డాక్టర్ నీలిమ గారు 8179391836. ఈ అద్భుతమైన గురు పూర్ణిమ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.